Hello and everyone, welcome to BR Movie Trends. Here our non-spoiling review of Pushpa The Rule మూవీ చూసాక నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే మూవీ అయితే బాగుంది భయ్య. నిజంగా సుకుమార్ గారు ఇలాంటి రైటింగ్స్ కూడా రాస్తారా అని ఆశ్చర్యపోవాల్సిందే. నిజంగా అలాంటి ఎంత టైం తీసుకున్నారని పక్కన పెడితే మూవీ స్టోరీ రైటింగ్ విషయానికి వచ్చినట్లయితే చాలా బాగుంది. నిజంగా సుకుమార్ గారిని అల్లు అర్జున్ నేషనల్ లెవెల్లో ఎలా అయితే చూపించాలనుకున్నారో అలానే పర్ఫెక్ట్గా చూపించారు. ముందుగా స్టోరీ డీటెయిల్గా వెళ్ళిపోయినట్లయితే మూవీ రివ్యూ అయితే చాలా బాగుంటుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. ముందుగా జాతర సీన్ ఉంటుంది. అది జాతర సీన్ సెకండ్ హాఫ్లో ఉంటుంది. ఆ జాతర ఎపిసోడ్ ఏదైతే ఉంటుందో అది ఒక సినిమాకి ఒక మెయిన్ లైన్గా నడుస్తుంది. అండ్ అలాగే జాతర సీన్లో ఒక సాంగ్ ఉంటుంది. ఆ సాంగ్ని మామూలుగా రిలీజ్ చేయలేదు, బట్ అది థియేటర్లో మాత్రం ఎక్స్పీరియన్స్ చేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది. ఆ థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయండి. అండ్ ఇంటర్వల్ బ్యాంక్ మీదలో వచ్చే ఒక 30 minutes సీక్వెన్స్ ఉంటుంది. ఆ 30 minutes ఒక ర్యాంపేజ్ అనమాట. వైల్డ్ ఫైర్ అంటే ఏంటో చూపించారు. అండ్ రైటింగ్ అండ్ స్క్రీన్ ప్లే ప్రెజెన్స్ మాత్రం ఎరగదీస్తారు అంతే. ఇంకొకటి మన టెక్నికల్ ఇష్యూస్ చూసుకున్నట్లయితే బీజిఎం మన డిఎస్పి గారు ఒక ప్రాణం పెట్టేశారంటే సాంగ్స్ కానీ బీజిఎం కానీ ప్రతిదీ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది, ఎక్కడ మైనస్ అవ్వలేదు. అండ్ అలాగే వేరే మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా క్రెడిట్ ఇచ్చారు, వాళ్ళకి తగ్గట్టుగా మ్యూజిక్ ఇచ్చారు. ఇట్స్ పర్ఫెక్ట్. అండ్ సినిమాటోగ్రఫీ అండ్ విఎఫ్ఎక్స్ విజువల్స్ చూసినట్లయితే చాలా బాగున్నాయి. ప్రతిదీ ఐ క్యాప్చరింగ్ లాగానే ఉంటుంది. అండ్ సుకుమార్ గారి రైటింగ్ విషయానికి వచ్చినట్లయితే పుష్ప 1, పుష్ప 2, పుష్ప 3 అండ్ డిఫరెన్స్ లేకుండా ప్రతిదీ అతని రైటింగ్స్తో ఒక మ్యాడ్నెస్ క్రియేట్ చేశారు అంతే. అండ్ అల్లు అర్జున్ గారి యాక్టింగ్ విషయానికి వచ్చినట్లయితే అతను నేషనల్ లెవెల్లో యాక్టింగ్ చేశారనమాట. ఆల్రెడీ మన ట్రైలర్లో చూసాం. పుష్ప అంటే నేషనల్ అనుకుంటువా, ఇంటర్నేషనల్ అంటారు కదా, సేమ్ అదే విధంగా ఉంది. ప్రతి క్యారెక్టర్ని కూడా బాగా చూపించారు. ప్రతి క్యారెక్టర్ అండ్ అలాగే పుష్ప 1లో ఉన్న క్యారెక్టర్స్ కాకుండా పుష్ప 2లో కూడా ఇంకా కొన్ని క్యారెక్టర్స్ యాడ్ అవుతాయి. అండ్ జాతర ఎపిసోడ్ దగ్గర తారక పొన్నప్ప గారి క్యారెక్టర్ ఏంటో కూడా తెలుస్తుంది. అండ్ ఫైట్ సీన్స్ ఉంటాయి, ఎంట్రీ సీన్స్, అబ్బాబ్బా గూస్ బంప్స్ అంతే. కొన్ని సీన్స్ మాత్రం అరాచకం అంతే. ఫస్ట్ ఈ మూవీకి కూడా ఇంత బజ్ క్రియేట్ చేయలేదు. అండ్ ఈ మూవీ పక్కా 1000 crores దాటి వెళ్ళిపోతుంది. అండ్ మన బాహుబలికి అయితే ఏ విధంగా అయితే వచ్చి చూసామో థియేటర్కి, సేమ్ పుష్ప 2 మూవీ కూడా అదే విధంగా వచ్చి చూస్తారు. అండ్ దట్స్ ఇట్స్ ఏ గుడ్ మూవీ. అందరూ ఒకసారి చూసేయచ్చు. ఇది నా రివ్యూ గైస్. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ డూ బెల్ ఐకాన్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.